cash discounts, vendor cash discount, customer cash ఓకే, వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ అండ్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ కదా. ఓకే, చూడండి నెక్స్ట్ క్లాస్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ క్లాస్ ఏంటి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. చూడండి ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను మీకు. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఉంది చూడండి. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది ఎక్కడ వస్తుంది? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది మనకి చూడండి జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం కదా, FS00లో జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. అక్కడ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనే ఒక ఇండికేటర్ ఉంటుంది. సో దాని గురించి సపరేట్ క్లాస్. వీటిని ఏమంటారు? మంత్ ఎండింగ్ ప్రొవిజన్స్ అంటారు. ఓకే, మంత్ ఎండింగ్ ప్రొవిజన్స్ అంటారు. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఆల్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ ఆల్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. పేయబుల్స్, రిసీవబుల్స్, పేయబుల్ అండ్ రిసీవబుల్ కమ్స్ అండర్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. ఆల్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ ఆల్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ పేయబుల్ ఉంది, పేయబుల్, శాలరీ పేయబుల్, ఎలక్ట్రిసిటీ బిల్ పేయబుల్, ట్యాక్స్ పేయబుల్, ఇవన్నీ కూడా పేయబుల్స్. ఇవన్నీ కూడా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకు వస్తుంది. మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, రెంట్ పేయబుల్ జిఎల్ అకౌంట్, శాలరీ పేయబుల్ జిఎల్ అకౌంట్, ఎలక్ట్రిసిటీ బిల్ పేయబుల్ జిఎల్ అకౌంట్, ట్యాక్స్ పేయబుల్ జిఎల్ అకౌంట్. సో ఇవి క్రియేట్ చేస్తే కనుక మనం ఏం చేయాలి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి. ఆల్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ ఆల్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. క్లియరా కాదా? ఓకేనా? ఆల్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. దీన్ని ఏమంటారు? మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అంటారు. మంత్ ఎండ్ ప్రొవిజన్స్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది మంత్ ఎండ్ ప్రొవిజన్. ఓకే, డౌన్కి వెళ్ళండి. చూడండి ఫర్ రిసీవబుల్స్ కూడా అంతే. రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్, కమిషన్ రిసీవబుల్, ట్యాక్స్ రిసీవబుల్, ఇవన్నీ కూడా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకు వస్తాయి. ఆల్ పేయబుల్ కమ్స్ అండర్ కరెంట్ లయబిలిటీస్. పేయబుల్స్ అంటే ఏంటి? మనం పే చేయాలి వేరే వాళ్ళకి, కాబట్టి ఇది కరెంట్ లయబిలిటీస్ అవుతుంది. కరెంట్ లయబిలిటీస్ గ్రూప్ లో తీసుకోవాలి. రిసీవబుల్స్ ఉంటుంది, ఆల్ రిసీవబుల్స్ కరెంట్ అసెట్స్ కిందకు వస్తుంది. ఓకేనా? ఆల్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ కరెంట్ అసెట్స్. ఆల్ పేయబుల్స్ కమ్స్ అండర్ కరెంట్ లయబిలిటీస్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ is nothing but managing and monitoring outstanding amount. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ అవుట్స్టాండింగ్ అమౌంట్. ఆల్ పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. పేయబుల్స్ అయినా రిసీవబుల్స్ ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకు వస్తాయి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? ఇంటర్వ్యూకి వచ్చినట్టుది. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ అవుట్స్టాండింగ్ బ్యాలెన్సెస్. నాన్ ఎస్ఏపి టర్మినాలజీ మనం ఏమంటాము? అవుట్స్టాండింగ్ బ్యాలెన్సెస్ అంటారు. ఆల్ పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకు వస్తుంది అనమాట. డౌన్కి వెళ్ళండి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇట్ ఈస్ మానిటరింగ్ ది అవుట్స్టాండింగ్ బ్యాలెన్సెస్.
సో దీన్ని బేస్ గా చేసుకుని ఏమవుతుంది, అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ని మానిటరింగ్ చేస్తుంది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది. ఆన్ ది నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ ఇట్ ఈస్ కాల్డ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ అంటారు. ఎస్ఏపి టెర్మినాలజీలో ఏమంటారు, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. నాన్ ఎస్ఏపిలో అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ అంటారు, ఎస్ఏపి టెర్మినాలజీలో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈజ్ మానిటరింగ్ ది రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్. రిసీవబుల్స్ ని పేయబుల్స్ ని మానిటరింగ్ చేస్తుంది. ఈ కాన్సెప్ట్ ఏంటి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్ ని మానిటరింగ్ చేస్తుంది. If you set the open item management indicator on the master data records, చూడండి, if you set the open item management indicator on the master data records at the time of GL account creation, మీరు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేశారనుకోండి at the time of GL account creation, అక్కడ మనకి ఒక ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అనేది ఉంటుంది అనమాట. If you set the open item management indicator on the master data records at the time of GL account creation, GL account create చేసే టైంలో మనకి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేటటువంటి ఒక ఇండికేటర్ ఉంటుంది. When will you create receivable balances, payable GL balances, we need to activate the open item management indicator. Payable అయినా receivables అయినా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి. ట్యాక్స్ పేయబుల్, ట్యాక్స్ రిసీవబుల్, ఇటువంటి జిఎల్ అకౌంట్స్ ఏమైనా క్రియేట్ చేస్తే కనుక మీరు ఏం చేయాలి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, డౌన్కి వెళ్ళండి. సో ఇవి చూడండి, ఇవి జిఎల్ అకౌంట్స్. ఇవి క్రియేట్ చేసి మనం ఏం చేస్తామంటే ఒక అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తాం. ఓకేనా, మామూలుగా చూడండి, కొంచెం డౌన్కి వెళ్ళి ఇంకేమైనా ఉన్నాయి, పాయింట్స్ ఉన్నాయా? ఓకే, ఇక్కడ ఉన్నాయి, తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేద్దాం. FS00కి వెళ్ళండి. ఏమేమి జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలో ఉంది కదా ఇక్కడ, ఇవన్నీ క్రియేట్ చేయాలి. ఫస్ట్ మనం రెంట్ అకౌంట్ క్రియేట్ చేసామా, రెంట్ అకౌంట్ ఓపెన్ చేసి రెంట్ అకౌంట్ ఉందా? FS00కి వెళ్ళండి. FS00 ఇక్కడ OBD4 కాదు, FS00కి వెళ్ళాలి ఫస్ట్ మీరు. FS00లో రెంట్ అకౌంట్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం. ఇక్కడ ఉంది రెంట్ అకౌంట్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో రెంట్ అకౌంట్ ఉంది. ఓకేనా, రెంట్ అకౌంట్ అనేది మనం క్రియేట్ చేసాము. ఓకే, సో సెకండ్ టైం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, రెంట్ అకౌంట్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ రెంట్ పేయబుల్. రెంట్ పేయబుల్ అని ఇంకొక అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. రెంట్ పేయబుల్ అంటే ఏంటి, దీనికి ఎందుకు వస్తుంది, కరెంట్ లయబిలిటీస్ లో క్రియేట్ చేయాలి. తీసుకోండి, రెంట్ పేయబుల్. రెంట్ పేయబుల్ కరెంట్ అసెట్స్ కదా, లయబిలిటీస్ కదా, ఐఎమ్ సారీ, కరెక్టే. కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ఇక్కడ రెంట్ పేయబుల్ అని టైప్ చేయండి. రెంట్ పేయబుల్, కంట్రోల్ డేటా. కంట్రోల్ డేటాలో చూడండి, INR తర్వాత ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ పైన ఉంది. ఓకేనా, కింద చూడండి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ చూసారు కింద, ఇది యాక్టివేట్ చేయాలి. చూడండి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈ క్లాస్ మనం నేర్చుకుంటున్నాం. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఎప్పుడు యాక్టివేట్ చేస్తాము, ఆల్ పేయబుల్ GL అకౌంట్ క్రియేషన్, receivable GL account creation, you must activate the open item management indicator. At the time of payable GL account creation, at the time of receivable GL account creation, you must activate the open item management indicator. గుర్తుపెట్టుకోండి.
At the time of payable GL account creation, receivable GL account creation, you must activate the open item management indicator. Payable, receivable, వీటికి మాత్రమే యాక్టివేట్ చేసుకోవాలి. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, create bank interest, G001 and save. పేయబుల్ అకౌంట్ కి మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేసాం. నెక్స్ట్ క్యాష్ అకౌంట్, నెక్స్ట్ ఏమో చూడండి, క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ కదా, కరెంట్ అసెట్స్ లో క్రియేట్ చేద్దామా? కరెంట్ అసెట్స్ లో క్రియేట్ చేయండి. ఒకటి లేదు, క్రియేట్ చేద్దాం. Type description, cash account. Control data. ఇక్కడ మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందువల్ల? ఇది క్యాష్, ఇది పేయబుల్ కాదు, రిసీవబుల్ కూడా కాదు. ఓన్లీ ఫర్ పేయబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్, రిసీవబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ యూ మస్ట్ యాక్టివేట్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్. ఇది పేయబుల్ కాదండి, సో మనం యాక్టివేట్ చేయట్లేదు. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, create bank interest, G001 and save. సేవ్ చేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, కమిషన్ రిసీవబుల్. కమిషన్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. రిసీవబుల్ అంటే ఏంటి? రావాలి కదా. కరెంట్ అసెట్స్ తీసుకోండి. సార్ సేవ్ అవ్వలేదు సార్. సేవ్ అవ్వలేదు, ఎందుకు? వెళ్ళండి చూడండి, ఎందుకు అవ్వలేదు. ఏమైంది? సేవ్ అయింది కదా. పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి, పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఏమైంది? లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, సేవ్ అయింది సార్. ఓకే సార్, సేవ్ అయిపోయింది అది. ఓకేనా? నెక్స్ట్ కమిషన్ రిసీవబుల్. కమిషన్ రిసీవబుల్ అంటే ఏంటి? కరెంట్ అసెట్స్. Commission receivable. Commission receivable. Control data. సో కమిషన్ రిసీవబుల్ చేస్తున్నాం. సో ఇక్కడ కూడా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి. At the time of payable GL account creation, receivable GL account creation, you must click on the open item management radio button. All payable GL accounts and receivable GL accounts comes under the open item management indicator. Receivables, payables comes under the open item management. Okay na? Create bank interest kelandi, G001 and save. G001 and save. లోకల్ కరెన్సీ ఎనేబుల్ చేయకూడదు సార్ ఇప్పుడు.
పర్లేదు, చేయకపోయినా ఏం కాదండి, సేవ్ చేసేయండి. Okay. ఓకేనా, సేవ్ కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ చూడండి, సేవ్. కమిషన్ రిసీవ్డ్ అకౌంట్ క్రియేట్ చేయాలి. కమిషన్ రిసీవ్డ్ కి మనకి అదర్ ఇన్కమ్ గ్రూప్ ఉందా? అదర్ ఇన్కమ్ లో తీసుకుందాం. కమిషన్ రిసీవ్డ్, అదర్ ఇన్కమ్ లో క్రియేట్ చేస్తున్నాము. కమిషన్ రిసీవ్డ్ కమిషన్ రిసీవ్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటే కదా అది. బ్యాలెన్స్ షీట్ ఎలా అవుతుంది? కమిషన్ రిసీవ్డ్ ఏసీ అకౌంట్. కమిషన్ రిసీవ్డ్ కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే. రిసీవ్డ్ కాబట్టి దీనికి అవసరం లేదు, ఓన్లీ పేయబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్, రిసీవబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్. We must activate the open item management indicator. Create bank interest G001 and save. ఓకే, క్లియర్ కదా. షీట్ ఓపెన్ చేయండి. సో ఈ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా క్రియేట్ చేసాం మనం. కింద చూడండి, క్రియేట్ రెంట్ అకౌంట్, రెంట్ పేయబుల్. ఇంకా డౌన్కి వెళ్ళండి, సార్. ఇవన్నీ చేసాం, ఆ 5 జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. సో ఇక్కడ చూడండి, మామూలుగా ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తాము? జిఎల్ పోస్టింగ్, ఇప్పుడు FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్, రెంట్ అకౌంట్ డేటా టు మామూలు ఎంట్రీ. రెగ్యులర్ ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తాము? రెగ్యులర్ గా రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, డైరెక్ట్ పోస్టింగ్ అది. రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇంతకుముందు చేసాం, డైరెక్ట్ పోస్టింగ్ అంటారు దాన్ని, 1 వే పోస్టింగ్ అంటారు. ఇది 2 వే పోస్టింగ్. ఎప్పుడైతే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ అవుతుందో 2 వే పోస్టింగ్ అవుతుంది. అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైందా లేదా? FB50లో మనం డైరెక్ట్ పోస్టింగ్ చేసాము ఇప్పటి వరకు. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. అవన్నీ డైరెక్ట్, అంటే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ఇన్వాల్వ్ అవ్వలేదు అక్కడ. ఇక్కడ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ అయింది కాబట్టి దీన్ని 2 వే పోస్టింగ్ అంటారు. ఇంతకుముందు 1 వే పోస్టింగ్ అంటారు, ఇది 2 వే పోస్టింగ్. సో చూడండి, రెంట్ పెయిడ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రెంట్ పే చేయాలి. రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్. వెళ్ళండి FB50కి, FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. ఈ పాయింట్ అర్థమైందా లేదా? కన్ఫర్మ్ చేయండి ఒకసారి, నాకు అర్థమైందా లేదా? అర్థం అవ్వకపోతే చెప్తాను మళ్ళీ. అర్థమైంది కదా? FB50 ట్రాన్సాక్షన్ కూడా వెళ్ళండి. ఇంతకుముందు డైరెక్ట్ పోస్టింగ్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇది 2 వే పోస్టింగ్. రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్. Rent account data to rent payable. Rent account data to rent payable.
2A పోస్టింగ్ ఎలా అవుతుందో చూడండి. పైన కరెక్ట్గా ఇవ్వండి. రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్. కంగారు పడకండి, స్లోగా చేయండి. ఎంటర్ చేయండి. సిమ్యులేట్. చూడండి ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది. 2A పోస్టింగ్ అంటే ఇంతకుముందు 1A పోస్టింగ్ చేసేవాళ్ళం. 2A పోస్టింగ్. రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్. ఓకే, రెంట్ అకౌంట్ డేటా టు పేయబుల్ అనేది ఇన్వాల్వ్ అయ్యింది. అంటే ఏంటి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ 2A పోస్టింగ్. ఇంతకు ముందు ఎలా చేసాము? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, రెంట్ అకౌంట్ సాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇది అలా కాదు, 2A పోస్టింగ్ అంటే ఎంట్రీ పోస్ట్ చేసి తర్వాత క్లియర్ చేస్తాం. రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్. సేవ్ చేయండి. ఓకే, GL లైన్ ఐటమ్ డిస్ప్లే FB L3N. అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ని SAP లో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అంటారండి, గుర్తుపెట్టుకోండి. అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ని SAP లో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అంటారు. ఇక్కడ చూడండి, రెంట్ పేయబుల్ ఉంది కదా, తీసుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి. రెంట్ పేయబుల్ తీసుకోవాలండి, GL అకౌంట్ తీసుకోండి. సరే, వచ్చేస్తుంది. రెంట్ పేయబుల్ చూసారు, రెడ్ ఉంది, రెడ్. అయ్యో, చూసారు రెడ్ లో ఉంది. అంటే ఏంటి? మనం రెంట్ పే చేయాలి. రెడ్ లో ఉంది, రెంట్ పే చేయాలి. ఓకే, సో పే చేస్తాం. వెళ్ళండి, ఆ షీట్ ఓపెన్ చేయండి. అవుట్ గోయింగ్ పేమెంట్ ఎంట్రీ ఎలా ఉందో చూడండి. అవుట్ గోయింగ్ పేమెంట్ ఎంట్రీ ఎలా ఉంది చూడండి. అవుట్ గోయింగ్ పేమెంట్ టీ కోడ్ F-07, ఇంపార్టెంట్ టీ కోడ్ ఇది. F-07 రెంట్ పేయబుల్ అకౌంట్ డేటా టు క్యాష్. రెంట్ పేయబుల్ ని అనే దాన్ని ఇది క్లియర్ చేస్తుంది. రెంట్ పేయబుల్ అనేది క్లియర్ చేస్తుంది అనమాట. రెంట్ పేయబుల్ ని ఏది క్లియర్ చేస్తుంది? అవుట్ గోయింగ్ పేమెంట్ ఎంట్రీ అనేది క్లియర్ చేస్తుంది. F-07 వెళ్ళండి. రెంట్ పేయబుల్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా తీసుకోవచ్చు. అవుట్ గోయింగ్ పేమెంట్ టీ కోడ్ నోట్ చేసుకోండి. GL అవుట్ గోయింగ్ పేమెంట్. వంశీ ఉన్నాడా? వంశీ జాయిన్ అయ్యాడా? ఇవన్నీ చదవాలి వంశీ. నువ్వు ఇండివిజువల్ జాబ్స్ అన్నావు కదా, ఇవన్నీ చదవాలి. ఈ రోజు క్లాస్ మొత్తం చదవాలి. F-07కి వెళ్ళండి. F-07కి వెళ్ళిన తర్వాత SA డాక్యుమెంట్ తీసుకోవాలి. డాక్యుమెంట్ టైప్ SA. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ. అమౌంట్ ఇవ్వండి 10,000. సో AGL క్లియర్ చేస్తున్నాం మనం. రెంట్ పేయబుల్ క్లియర్ చేస్తున్నాం కదా, రెంట్ పేయబుల్ తీసుకోండి. రెంట్ పేయబుల్ ఎగ్జిక్యూట్ చేయండి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్కి వెళ్ళండి. న్యూ సెషన్ తీసుకుని వెళ్ళండి. ఇది వెయిట్ ఇది టోలరెన్స్ సెటర్ అంటారండి. GL మనం గ్లోబల్ పారామీటర్స్ లో GL అకౌంట్ ఒకటి, GL కి సంబంధించిన టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయలేదు. మీకు గుర్తుందా లేదా? గ్లోబల్ పారామీటర్స్ కాన్సెప్ట్ చెప్పాం. అవును సార్. అక్కడ మనం ఏంటంటే చూడండి, అక్కడ డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ GL అకౌంట్స్ OBA0 అనేది చేయలేదు. దానివల్ల ఈ ప్రాబ్లం అనమాట. సో న్యూ సెషన్ తీసుకోండి.
వెళ్ళండి OBA0 నివెంట్రీకి వెళ్ళండి. ఇది GL కి సంబంధించిన టోలరెన్స్ గ్రూప్. నివెంట్రీకి వెళ్ళండి. మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఇంకేమీ ఇవ్వదు. మీ కంపెనీ కూడా ఇచ్చి సేవ్ చేయండి చాలు, ఇంకేమొద్దు. GL టోలరెన్స్ గ్రూప్, ఎంప్లాయీస్ టోలరెన్స్ గ్రూప్, వెండర్ టోలరెన్స్ గ్రూప్, కస్టమర్ టోలరెన్స్ గ్రూప్ ఇలాంటివి ఉంటాయి. సో ఇది GL కి సంబంధించింది, సేవ్ చేయండి. ఇంకేమొద్దు, పారామీటర్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అయిపోయింది కదా. వెళ్ళండి ఆ సెషన్కి వెళ్ళండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్కి వెళ్ళాలి వెంకి. అయ్యో డైరెక్ట్గా చేస్తారు మీరు. ఓకే, గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. కొంచెం నేను చెప్పేది ఫాలో అవ్వండి. మీరు ఇలా చేస్తే ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. వెళ్ళండి వెండర్ FB03కి వెళ్ళండి. FB03 డాక్యుమెంట్ నెంబర్ 41 ఎంటర్ చేయండి. 41 అప్పుడు పోస్ట్ క్లియర్ అయింది, ఎంటర్ చేయండి. ఇది రెంట్ పేయబుల్ అకౌంట్ డేటా టు బ్యాంక్. ఇది మీరు పోస్ట్ చేశారు. సో చెక్ చేద్దాం, క్లియర్ అయిందో లేదా చెక్ చేద్దాం. GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N సెషన్ ఓపెన్ లో ఉందండి. మీరు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఓపెన్ చేశారు కదా మీరు. టాప్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి, ఇది క్లియర్ అవ్వాలి. అక్కడ GL అకౌంట్ తీసుకోండి, రెంట్ పేయబుల్ తీసుకోండి. రెంట్ పేయబుల్ తీసుకోండి. క్లియర్ ఐటమ్ తీసుకోండి. క్లియర్ ఐటమ్ ఎగ్జిక్యూట్. చూసారా క్లియర్ అయిపోయిందా లేదా? ఎస్ ఆర్ నో? క్లియరా? అర్థమైందా లేదా? సో ఇది 2A పోస్టింగ్. సో రెంట్ పేయబుల్ అవుట్ గోయింగ్ పేమెంట్ టీ కోడ్ ఏంటి? F-07. F-07 లో రెంట్ పేయబుల్ అనేది చేసాం మనం. ఓకే, F-07 లో రెంట్ పేయబుల్ అనేది చేసాం. ఇంకోటి చెప్పమంటారా? కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు కదా అటు ఇటు. పంచాయత్ ఇంకొక ఎంట్రీ పోస్ట్ చేయండి సార్. FB50కి వెళ్ళి స్లోగా చేయండి, మీరు డైరెక్ట్గా చేయకండి, ప్రాసెస్ ప్రకారం చేయాలి మనం. కోటి గారు ఇంకోటి చేయండి, స్లోగా చేయండి. FB50 వెళ్ళండి. రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్. Rent account data to rent payable. Simulate. Post. So GL line item display FBL3 అని వెళ్ళండి. ఈ పేయబుల్ GL అకౌంట్ తీసుకుని ఎగ్జిక్యూట్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. ఇదే కదా పేయబుల్ GL అకౌంట్, రెంట్ పేయబుల్ GL అకౌంట్, ఇది ఎగ్జిక్యూట్ చేయండి. రెడ్ లో ఉంది అంటే ఇది క్లియర్ చేయాలి. సో ఎలా చేస్తాము? అవుట్ గోయింగ్ పేమెంట్ F-07, పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్ న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ F-07 అవుట్ గోయింగ్ పేమెంట్, డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి.
ఎస్ఏ డాక్యుమెంట్ మార్చండి. డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ. బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ. బ్యాంక్ ఆర్ క్యాష్. క్యాష్ అకౌంట్ ఇవ్వండి. సో అమౌంట్ ఎంత? 15,000 పోస్ట్ చేశారు. 15,000. సో రెంట్ పేయబుల్ అకౌంట్ క్లియర్ చేయాలి. రెంట్ పేయబుల్ ఇవ్వండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ చూసారా? 15,000 నాట్ అసైన్. go to document, simulate, చూసారా? రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ 40 డెబిట్ 50 క్రెడిట్. సేవ్ చేయండి. క్లియర్ కదా? జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి. లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. చూసారా? క్లియర్ అయిపోయింది. ఏం పెండింగ్ లేవు. అర్థమైందా? ఇంతవరకు క్లియర్ కదా? అర్థమైందా లేదా? నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ చూడండి. సో అవుట్ గోయింగ్ పేమెంట్ చేసాం F-07 లో. ఓకేనా? ఇన్కమింగ్ పేమెంట్ ఎలా చేయాలి చూడండి. ఇన్కమింగ్ పేమెంట్, పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్, కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. గుర్తుపెట్టుకోండి. కమిషన్ రావాలి మనకి. ఇన్కమింగ్ పేమెంట్ అనమాట. మీకు FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబుల్ స్క్రీన్ మీకు తెలుసు. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. టీ కోడ్ ఏంటి? F-06. అవుట్ గోయింగ్ పేమెంట్ F-07, ఇన్కమింగ్ పేమెంట్ F-06. ఇంపార్టెంట్ టీ కోడ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అవుట్ గోయింగ్ పేమెంట్ F-06, ఇన్కమింగ్ పేమెంట్ F-06. సో ఫస్ట్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. వెళ్ళండి FB50కి వెళ్ళి కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్ పోస్ట్ చేయండి. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. అంతే ఇచ్చారా? 25,000. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. రాంగ్ ఇచ్చారు చూడండి. ఎంట్రీ రాంగ్ అనుకుంటా. కోటి గారు మీరు ఎందుకు కంగారు? కరెక్టే ఉందా? సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ ఎక్కడ? కోటి గారు మీరు కాన్ఫిడెంట్ గా చేయండి సార్. మీరు వేరే చోటకి వెళ్ళిపోతున్నారు. కంగారు పడకండి. ఏమైంది? మీరు నేర్చుకునేది 100% కాన్ఫిడెన్స్ గా నేర్చుకుంటేనే మీకు అర్థమవుతుంది. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఎంటర్ కొట్టేసారు అంతే, ఇంకా సిమ్యులేట్ చేయలేదు సార్. ఎంటర్ కొట్టాను అంతే, అమౌంట్ ఎంటర్ చేశాను. కంగారు పడకండి. ఎందుకంటే మన స్లో ఇది చాలా పీస్ఫుల్ గా నేర్చుకోవాల్సిన కోర్స్ ఇది. ఓకే, డోంట్ వరీ. సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. ఇది ఎంట్రీ. పోస్ట్ చేయండి. సిమ్యులేట్ అండ్ పోస్ట్. ఓకే, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్.
జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3 అని వెళ్ళండి. కమిషన్ రిసీవబుల్ తీసుకున్నారా? ఇక్కడ జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంతకు ముందు అంటే ఏం లేవు కాబట్టి మనం డైరెక్ట్గా ఇచ్చేసాం. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ తీసుకోండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, రెడ్ బల్బ్ ఉంది, గ్రీన్ బల్బ్ లో చేంజ్ అవ్వాలి. అంటే ఏంటి? ఈ కమిషన్ రిసీవబుల్ అనే ఇన్వాయిస్ ని క్లియర్ చేయాలి, అంటే ఈ ఎంట్రీని క్లియర్ చేయాలి. సో రిసీవబుల్, ఇన్కమింగ్ పేమెంట్, పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్, ఇంపార్టెంట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. F-06 ఇన్కమింగ్ పేమెంట్ F-06, అవుట్ గోయింగ్ పేమెంట్ F-07. డాక్యుమెంట్ డేట్, ఎస్ఏ డాక్యుమెంట్ ఇవ్వండి. ఇక్కడ ఏమి ఇవ్వాలి? క్యాష్ ఆర్ బ్యాంక్ ఇదే తీసుకోవచ్చు. కమిషన్ రిసీవ్ అవుతుంది కదా మనకి. ఎంత పోస్ట్ చేశారు? 25,000. రిసీవబుల్ ఏంటి? కమిషన్ రిసీవబుల్ అకౌంట్ అనేది క్లియర్ అవ్వాలి. రెడ్ బల్బ్ ఉంది కదా, ఆ నంబర్ కమిషన్ రిసీవబుల్. ఓకే, go to process open item 25,000. go to document and simulate cash or bank account data to commission receivable. చూసారా? 40 డెబిట్ క్యాష్ రిసీవ్ అవుతుంది, కమిషన్ రిసీవబుల్ క్రెడిట్ అవుతుంది. సేవ్ చేయండి. క్లియరా? చూసారా? ఏం లేవు. క్లియర్ ఐటమ్ తీసుకోండి, క్లియర్ ఐటమ్ తీసుకుని ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా? అది సంగతి. అర్థమైందా? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్, మానిటరింగ్ ది అవుట్స్టాండింగ్ బ్యాలెన్సెస్, ఆల్ పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. At the time of payable GL account creation and receivable GL account creation, we must activate the open item management indicator. Open item management indicator is nothing but outstanding balances. FB50, F-02 direct posting చేసాం ఇంత ముందు. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇక్కడ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ అయింది కాబట్టి దీన్ని 2-way పోస్టింగ్ అంటారు. ఇంతకుముందు 1-way పోస్టింగ్ చేసాం. 2-way పోస్టింగ్ ఎప్పుడు చేయాల్సి వస్తుంది? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేసినప్పుడు. ఆల్ పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అంటారు వీటిని. మంత్ ఎండింగ్ ప్రొవిజన్స్ అంటారు. క్లియర్ కదా? ఈ షీట్ లో ఉన్న మొత్తం చదవాలి. వంశీ ఉన్నాడా? వంశీ ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి అన్ని ఎదురు వెళ్తా అంటున్నారు. ఇది మొత్తం చదవాలి వంశీ. మీరు మళ్ళీ ఫోన్ చేసి సార్ ఎక్కడ ఉంది ఏంటని అడగండి, చాట్ బాక్స్ లో ఉంది. మీరు మొత్తం చదువుకోవాలి, మొత్తం చదివి చెప్పాను, నాకు అప్ప చెప్పాలి మీరు. క్లియరా? అందరికి అర్థమైంది కదా? సార్ ఇది ఓన్లీ అప్లికేషన్ సార్, ఇది థియరీ కూడా ఉంది సార్ దీంట్లో. ఏంటండి? ఇచ్చిన మెటీరియల్ లో థియరీ కూడా ఉంది సార్, ఓన్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి సార్. ఇది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మీరు పీడిఎఫ్ పెట్టారు, ఓడ్ డాక్యుమెంట్ పెట్టారు కదా సార్ డ్రాప్ బాక్స్. వర్డ్ డాక్యుమెంట్ లో ఓన్లీ ఇవి స్టెప్స్, ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతాయి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటనేది మీకు ఇక్కడ ఉంది అంతే. కాన్ఫిగరేషన్స్ లేవు. కాన్ఫిగరేషన్స్ వీడియో చూసి చేయాలండి. ఓకే సార్. కాన్ఫిగరేషన్స్ షీట్ మనం ఇవ్వట్లేదు కదా, వీడియో చూస్తూ కాన్ఫిగరేషన్స్ చేయాలి. ఇది ఎందుకు మీరు చదువుకుంటారని నోట్స్ ప్రిపేర్ చేసి ఇచ్చాను మీకు డైరెక్ట్. ఇదంతా టైప్ చేసి చెప్తూ ఇంకొక 1/2 అవర్ 1 అవర్ టైం పడుతుంది. మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. కాబట్టి రెడీమేడ్ ఫార్మాట్ అనేది మనం ప్రిపేర్ చేసి దాన్ని బేస్గా చేసుకుని ఇస్తున్నాం. మీకు టైం సేవ్ అవుతుంది. ప్లస్ అన్ని కూడా కరెక్ట్గా ఉంది, నీట్గా టైప్ చేసి ఇస్తున్నాను. మీరు చదువుకోవడమే, వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేయాలి.
టైప్ చేస్తూ కొంతమంది టైప్ చేస్తూ చెప్తారు, చాలా స్లో అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ 1 అవర్లో చెప్పేది 2 అవర్స్ పడుతుంది. అర్థమైందా లేదా? సో చూడండి, ఈ కంటెంట్ ఇవంతా మనకు ఆల్మోస్ట్ 4 to 5 years నుంచి మనం ట్రైనింగ్ ఇస్తున్నామండి. సో చాలా మంది సక్సెస్ అయ్యారు, చాలా మంది సక్సెస్ పీపుల్ చాలా మంది ఉన్నారు. మన దగ్గర సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న ఇన్స్టిట్యూట్ మంది. ఇంకోటి ఏంటంటే హైయెస్ట్ అంటే మనం రెడీమేడ్ మన స్లైడ్స్ ప్రిపేర్ చేసి ఇవ్వటము, మెటీరియల్ ఇవ్వటం కూడా మనమే. బయట మార్కెట్లో అంటే తెలుగులో చెప్పేవాళ్ళు అంటే ఇంత నోట్స్ ఇవ్వటం కానీ ఏం లేదు. హైయెస్ట్ గా మనం ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. మన దగ్గర 4 lakhs, 8 lakhs, 17 lakhs, 14 lakhs ఇట్లా డిఫరెంట్ ప్యాకేజ్, హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. 22 lakhs, 24 lakhs. తర్వాత ఒక ఆయన ఆస్ట్రేలియాలో జాబ్ వచ్చింది ఆయనకి 75 lakhs ఆయనకి చార్టెడ్ అకౌంట్. సో ఇట్లా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ మెటీరియల్ అంతా చదువుకోండి, యూటిలైజ్ చేసుకోండి. వీడియోస్ అన్ని ఏ రోజు క్లాస్ ఆ రోజు డౌన్లోడ్ చేసుకుని మీరు ఆ వీడియోస్ కూడా సేవ్ చేసి ఉంచుకోండి. మీకు ఫోల్డర్ ఉంటుంది మీకు. అది క్లియర్ కదా? నెక్స్ట్ క్లాస్ ఏం చెప్పాలి మీకు? 1 minute. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మీకు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అయిపోయింది కదా. రేపు నేను మీకు యాక్యురల్ డిఫరెల్ అనే కాన్సెప్ట్ ఉంది, అది చెప్తానండి. యాక్యురల్ డిఫరెల్ మీరు ఎంఎస్ అది సిలబస్ కాపీ ఓపెన్ చేయండి కోటి గారు. నెక్స్ట్ ఏం చెప్పాలంటే మీకు యాక్యురల్ డిఫరెల్ కాన్సెప్ట్ ఒకటి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కంప్లీటెడ్. యాక్యురల్ డిఫరెల్ కాన్సెప్ట్ ఒకటి ఉంది చూడండి. యాక్యురల్ డిఫరెల్, పోస్టింగ్ కీ, యాక్యురల్ డిఫరెల్, పోస్టింగ్ కీ, యాక్యురల్ డిఫరెల్, పోస్టింగ్ కీ ఎక్కడ ఉంది? యాక్యురల్ డిఫరెల్ ఒకటి, పోస్టింగ్ కీ అవ్వలేదు కదా? రేపు యాక్యురల్ డిఫరెల్ అండి. నెక్స్ట్ మండే రోజు యాక్యురల్ డిఫరెల్, తర్వాత షార్ట్ కీ అండ్ పోస్టింగ్ కీ ఒక రోజు చెప్తాను. ఓకేనా? షార్ట్ కీ అండ్ పోస్టింగ్ కీస్ ఒక రోజు చెప్తాను. రేపు ఏం చేద్దాం, క్లాస్ పెట్టుకుందామా? రేపు జాయిన్ అవుతా అంటే చెప్తాను, లేదంటే మనం మండే రోజు పెట్టుకుందాం, మీ ఇష్టం. రేపు కూడా పెట్టుకుందామా క్లాసు? కోటి గారు కదా మన అందరికీ పాపం ఆయన మన అందరం థ్యాంక్స్ చెప్పాలి. కోటి గారు రేపు పెట్టుకుందామా క్లాసు? పెట్టుకుందామా? సరే జాయిన్ అవ్వండి. ఏదైనా ఎమర్జెన్సీ అయితే హాలిడే తీసుకుందాము. రేపు కూడా జాయిన్ అవ్వండి, క్లాస్ చెప్తాను. ఓకేనా? ఒకవేళ నేను రేపు పెట్టుకుందాం, జాయిన్ అయిపోండి, రేపు జాయిన్ అవ్వండి. ఓకే. డౌట్ సార్, మీరు వీడియోస్ చాట్ బాక్స్ పోస్ట్ చేస్తున్నారు కదా? వీడియోస్ లింకులు చాట్ బాక్స్ పోస్ట్ చేస్తున్నారు కదా, దాంట్లో సిరీస్ రాంగ్ వచ్చింది సార్. 21 తర్వాత 22 రావాలి సార్, 23 ఇచ్చారు. ప్లస్ 23 క్లాస్ అనేది రికరింగ్ డాక్యుమెంట్ క్లాస్ అనేది మాకు చెప్పలేదు సార్. అది రికరింగ్ డాక్యుమెంట్ చెప్పాను కదా మీకు, చెప్పలేదా? చెప్పలేదు సార్. అవును సార్, చెప్పలేదు సార్. సరే నేను చెప్తానండి, అది కూడా చెప్తాను. అలా ఉండేవండి, ఆ క్లాస్ నేను సపరేట్గా చెప్తానులేండి. ఓకేనా? మా సిలబస్ కాపీలో ఉంది కదా. సరే సార్. రికరింగ్ డాక్యుమెంట్ నేను చెప్పలేదు, బట్ వేరే క్లాస్ ఏదో యాడ్ చేసినట్లున్నాను. అది మీరు అది అలా ఉంచేయండి, బట్ నేనైతే మీకు మళ్ళీ చెప్తాను, డోంట్ వరీ. సరే సార్. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. రేపు 7కి జాయిన్ అవ్వండి. రేపు మనం రేపు యాక్యురల్ డిఫరెల్ కానీ లేదా యాక్యురల్ డిఫరెల్ ఏదో చేసేద్దాం రేపు. 7కి జాయిన్ అవ్వండి, సేమ్ టైం. థ్యాంక్ యూ, బాయ్.